తమిళ సూపర్ స్టార్ టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతికి అటు వ్యక్తిగతంగాను రాజకీయ పరంగాను ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయ పరంగా మనం ఏదైతే కురూర్ ఘటన ఉందో దాని తర్వాత కూడా మనం చూసినట్లయితే తన వ్యక్తిగతంగా తన భార్య కూడా విడాకులు కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తన కొడుకు అటు జాసన్ సంజయ్ కూడా తనను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం దాని తర్వాత కూడా రీసెంట్ గా ఇప్పుడైతే మరొక కొత్త వివాదం నెలకొందనే చెప్పుకోవచ్చు. తనని ఇన్స్టాగ్రామ్ నుంచి తన తండ్రిని అన్ఫాలో చేసిన తర్వాత కూడా జాసన్ సంజయ్ తనకు ఇన్షియల్ ఏదైతే తన తండ్రి నుంచి వస్తుందో తన ఇన్షియల్ ని కూడా మార్చుతూ కూడా తను కొత్తగా తీసేటువంటి సిగ్మా మూవీలోని పోస్టర్ లో పెట్టడం జరిగింది. దీనిపైన కూడా ఇప్పుడు చాలా చర్చ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా గతంలో ఏదైతే టీవీకే పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా అటు రాజకీయ పరంగాను ఇటు వ్యక్తిగతంగాను విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు విజయ్. దాని తర్వాత కూడా తను ఎన్నో విమర్శలు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడులో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని వివాదాలు అతని చుట్టూ అటు విజయ్ దళపతి టీవీకే అధ్యక్షుడి చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వాటికి అధిగమిస్తూ కూడా అటు రాజకీయాల్లో కొనసాగుతున్నాడు విజయ్. కానీ తర్వాత వ్యక్తిగత జీవితం ఏదైతే బయటికి వచ్చిందో తన భార్య తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుందో దాని తర్వాత కూడా పార్టీని అదే విధంగా నడిపిస్తున్నారు. అదే దాని తర్వాత కొడుకు నుంచి కూడా వ్యతిరేకత రావడం పట్ల కూడా తను రాజకీయ పరిణామాలపైన ఈ వ్యక్తిగత జీవితం ఎంత ప్రభావం చూపుతుంది అనే నేపథ్యంలోనే విజయ్ దళపతి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా తన పార్టీ కార్యకర్తలకు కూడా నా వ్యక్తిగత జీవితాన్ని నేను చూసుకుంటాను, పార్టీకి సంబంధించిన సేవలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా వాళ్ళకి సూచననిచ్చారు. దాని తర్వాత కూడా అదే నేపథ్యంలో ఆ రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగత జీవితం అనేది ఎఫెక్ట్ పడుతూనే ఉంది. రోజుకొక తలనొప్పి వస్తుందని అనుకోవచ్చు. ప్రస్తుతానికి తన కొడుకు అటు సూపర్ స్టార్ తమిళ సూపర్ స్టార్ కొడుకు అటు సినిమా హీరోగా వస్తాడనుకున్న నేపథ్యంలో తనకు డైరెక్షన్ వైపు దృష్టి మళ్ళీ అటు సంజయ్ కూడా అటు వెళ్ళడం దాని తర్వాత కూడా ముఖ్యంగా మూవీ తీయడం దాని రిలీజ్ అయ్యే నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో కూడా అటు తండ్రి లేకపోవడం తల్లిదండ్రుల ఇద్దరి మధ్య కూడా విడాకుల గొడవలు రావడం ఇటు కొడుకు పైన చాలా ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా సంగీత అటు విజయ్ కి మధ్య గొడవలున్న నేపథ్యంలోనే దాని తర్వాత విడాకులకు అప్లై చేశారు. విజయ్ కి అటు సినిమా రంగంలోనే ఒక హీరోయిన్ తోటి సంబంధాలు ఉన్నాయంటూ కూడా సంగీత కోర్టు పిటిషన్ లో చెప్పడం జరిగింది. తనకు విడాకులు కావాలని తనకు వ్యక్తిగతంగా చాలా పరిస్థితులు ఉన్నాయంటూ కూడా తనకు తన భర్త నుంచి విజయ్ నుంచి విడాకులు కావాలంటూ కూడా కోర్టుని కోరడం జరిగింది. దాని తర్వాత కూడా విజయ్ కి అటు తల్లిదండ్రులకు మధ్య కొడుకు జాసన్ సంజయ్ కూడా తల్లి వైపు నుంచోవడం అనేది మనం చూస్తున్నాం. అటు విడాకులకి సంగీత కోర్టులో అప్లై చేసినప్పటి నుంచి కూడా సంజయ్ అటు జాసన్ కూడా తల్లి వైపే నుంచున్నాడు. తండ్రిని ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ఫాలో చేశారు. దాని తర్వాత కూడా తన తండ్రి పేరును తన ఏదైతే ఇనిషియల్ ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు తీసేశారు. అటు రీసెంట్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి తన సిగ్మా మూవీలో పోస్టర్ లో కూడా ఇది ఒక వివాదంగా ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి కూడా అసెంబ్లీ ఎన్నికలలో తన వ్యక్తిగత జీవితం ఎలాంటి ఎఫెక్ట్ ని తీసుకొస్తుంది, తను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో కొన్ని బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా ఎలా ముందుకు వెళ్తారు అనే దాని అయితే ఇప్పుడు సంక్షోభం నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి కూడా ఈ ఏదైతే వివాదం అనేది ఒక రోజుకొకటి ఒక వివాదం బయటకు వస్తూనే ఉంది. తన వ్యక్తిగత జీవితం అనేది అటు రాజకీయ పరంగా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత అయితే చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా సంగీతకి సంబంధించినటువంటి విడాకులకు సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దానిపైన కూడా గతంలో విజయ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. తనకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తనకు ఇస్తానంటూ కూడా తన హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా తన కొడుకులు ఎవరైతే ఉన్నారో కొడుకులు ఇద్దరు కూడా తన తండ్రి కన్నా తన తల్లికే మద్దతును ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి చాలా మంది విజయ్ దళపతి వైపే సైడ్ ఏదైతే తప్పుందంటూ కూడా చాలా చర్చలు ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పెద్ద చర్చ అనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.